శంకర్ ఫిల్మ్ శంకర్ అని చెప్తా. ఎందుకంటే ఆయన మార్క్ కనబడుతుంది ఎక్కడే కానీ. సినిమా అయితే చాలా బాగుందన్న. అంటే 1996లో ఎప్పుడో వచ్చింది ఇండియన్ 1. అప్పుడు మనం నేను పుట్టలే, మన ఎవరు పుట్టిండేలే. కానీ అప్పుడు యూట్యూబ్లో చూసి మన రిలీజ్ అయింది కదా, రిలీజ్ అప్పుడు చూసాము. ఇప్పుడు ఇండియన్ 2 చూస్తుంటే ఆ థ్రిల్ ఉంటుంది. అంటే ఆ సినిమా చూసి ఈ సినిమాకి రండి బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. ఆ సినిమా చూసి ఈ సినిమా చూడకపోతే ఒక తర ఫీల్ అవుతారు, మైనస్ ఉంది అనిపించి. అది చూసాక బాగుంది అనిపిస్తుంది మీకు. అది సినిమా అయితే చాలా బాగుందన్న. చాలా మంది క్యారెక్టర్ ఉన్నాయి, ప్రతి క్యారెక్టర్ చాలా బాగుంది. సిద్ధార్థ్ క్యారెక్టర్ అయితే అసలు చాలా ఉంటుంది. కమల్ హాసన్ అయితే వేరే లెవెల్ యాక్టింగ్, వన్ మ్యాన్ షో అని చెప్తున్నాయి. అయితే అంత బాగుంది సినిమా. సాంగ్స్ బాగుంది, బాగుంది. అంటే లంచగొండితనాన్ని అనే దాన్ని అరికట్టడంలో చాలా బాగుంది. అది రాజకీయం కూడా ఇప్పుడు అలానే ఉండాలి, ఉన్న ప్రభుత్వం కూడా అలానే ఉండాలి. లేదు అంతేం లేదు, బాగుంది అంతా. బాగుంది, మూవీ బాగుంది అనిపించింది. మళ్ళీ ఆ మూవీని సీక్వెల్ గా తీసుకొచ్చి 3 కోసం కూడా చాలా వెయిట్ చేస్తున్నాం. ఓకే, అంటే మనకి 1 చూసినప్పుడు ఆ మ్యూజిక్ కానీ ఇప్పటికీ గుర్తుండిపోయేలాగా ఏఆర్ రెహమాన్ గారు రూపొందించారు. సో ఇప్పుడు అనిరుద్ ఆ విధంగా తీసుకెళ్ళాలి అంటే ఇప్పుడు ట్రెండ్ కలర్ రావాలి కనుక సో ఆ బీజం చాలా బాగుంది. లంచం గురించి అని అన్నారు కదా, అందరికి కనెక్ట్ అయ్యి అర్థమయ్యే కాన్సెప్ట్ 100% అర్థమయ్యే కాన్సెప్ట్. ఇంకొకటి మాకు అనిపించింది ఏంటంటే ఎంతమంది భారతీయులు వచ్చినా మన దగ్గర గొర్రెలు, సో సెంటిమెంట్ ఎమోషనల్తో దాన్ని అంటే ఏం ప్రాబ్లం అయిందనేది కూడా చూడకుండా మళ్ళీ కరప్షన్ జోలికి వెళ్తారు తప్పితే అదైతే పోదు అనిపించింది. సిద్ధార్థ్ గారి క్యారెక్టర్ చాలా బాగుంది, సిద్ధార్థ్ చాలా బాగున్నాడు. మూవీ ఎలా ఉందండి? చాలా బాగుందండి, అందరూ చూడవలసిందే. మేము ఫస్ట్ సినిమా అలాగే చూసాం హ్యాపీగా. భారతీయుడు 1 ఇప్పుడు మేము 64 వచ్చినా కూడా వేరే ఎంజాయింగ్ దా సేమ్ థింగ్. ప్రతి యంగర్ జనరేషన్ కూడా చూడాలి, అది ఇంపార్టెంట్. స్క్రీన్ ప్లే అనేది అంతగా లేదు ఫస్ట్ దానిలా అంటున్నారు. ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఒక సబ్జెక్ట్ ఎత్తుకున్నాడు ఆయన స్టార్టింగ్లో. ఇది కామన్ కదా సినిమాలో, ఆల్ యూ కాంట్ ఎక్స్పెక్ట్. ఇప్పుడు ఆయన 80 ఏజ్లో చూపించారు ఆయన్ని. సో ఈ హ్యాస్ టు డన్ దట్ కైండ్లీ. స్క్రిప్ట్ అలాగే చేయాలి కదా, లేకపోతే ఇంక 10 ఏళ్ల క్రితం చేసినట్టుగా కాదు కదా. మీరు గ్యాప్ ఈజ్ దేర్ అండ్ హి హస్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. శంకర్ 100% అండి, అది లేకుండా ఇది లేదు కదా. బీజం అదే కదండి, 100%. సో ఫ్యాంటాస్టిక్ అండి, హి హస్ డన్ ఎ గుడ్ జాబ్. కాకపోతే మ్యూజిక్ ఏం బాగలేదు పెద్దగా. లైక్ అదే నేను అంటున్నాను కదా మీకు. అక్కడ ఒక ఫ్యామిలీ స్టోరీ, ఒక సబ్జెక్ట్ వచ్చింది కదా, దాంట్లో ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ కదా. దీంట్లో మీరు ఎలా చెప్తారు దాన్ని? సో నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చారు. ఇప్పుడు దీంట్లో గొప్ప విషయం ఏంటంటే యూత్ని ఎంకరేజ్ చేశారు. అది హి హస్ రియలీ టచ్డ్ ద పర్టికులర్ యాంగిల్. ఐ థింక్ హి హస్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. గో బ్యాక్ ఇండియన్ అని చెప్తున్నారు. అదేంటంటే ప్రజల్లో డిఫికల్టీస్ ఉంటాయి కదా, ప్రతి వాళ్ళకి కూడా డిఫికల్టీస్ వస్తాయి సహజంగా. ఒక మంచిదనం చేయాలనుకుంటే ఆటోమేటిక్గా సంబడి విల్ సఫర్ కదా, ఫ్యామిలీలో సఫర్ అవుతుంది. బాగుంది బ్రదర్, సినిమా బాగుంది. మనకి ప్రజల్లో ఏం జరుగుతుందో అదే చెప్పాడు. సో అది మనకు నచ్చదు. ఇప్పుడు మీరున్నారు, మీ నాన్నగారు ఎక్కువ లంచాలు చేసుకుంటే మీరు పట్టిస్తారా? సో దాంట్లో పట్టిమని చెప్తున్నాడు. లేదు, వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ ఏం సిచ్యువేషన్ నడుస్తుందో అదే చూపించాడు. నెక్స్ట్ ఓల్డ్కి వెళ్ళిపోతా సినిమా. అంటే మన స్వతంత్రం కంటే ముందు ఏం జరిగిందో ఆ కాన్సెప్ట్ వస్తుంది. నెక్స్ట్ అవినీతి గురించే ఉంది, రాజకీయం గురించి ఏం లేదు. కానీ స్వతంత్రం తెచ్చినాక మనం ఎవరి చేతుల్లో పెట్టాం దేశాన్ని అనేది చూపించాడు. చాలా బాగుంది. నాకు కమల్ హాసన్ గారి యాక్టింగ్ వేరే లెవెల్. అట్నే సిద్ధార్థ గారి కూడా సూపర్ ఉంది. బాగుంది సిద్ధార్థ గారి యాక్టింగ్ బాగుంది. కరప్షన్ గురించి బాగుంది. కాకపోతే ఇంక నెక్స్ట్ చూస్తే మొత్తం బాగుంటుంది అనిపిస్తుంది. అంటే ఇంకా కొంచెం ఉంది. ఉంది 2025లో బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ఓకే, మాకు నచ్చింది. కమల్ హాసన్ యాక్షన్ అదిరిపోయింది. వాళ్ళు ఓకే, కానీ కమల్ హాసన్ గారి యాక్షన్ అంటే డిఫరెంట్గా ఉంది, వెరైటీగా, ఎవరు తీయలేని విధంగా తీశాడు. కమల్ హాసన్ గారి యాక్షన్ అయితే చాలా సూపర్ ఉంది. చాలా కష్టపడ్డారు కూడా ఆయన. వాళ్ళది కూడా బాగానే ఉంది. సెకండ్ హాఫ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అప్పట్లో భారతీయుడు 1 బాగా హల్చల్ చేసింది, చాలా మంది కొంచెం ఆలోచనలో పడేసింది. సినిమా కూడా అదే రేంజ్ లో ఉందా? అవునమ్మా, అలాగే ఉంది. ఓకే, మిగిలిన ఆస్పెక్ట్స్ లో చెప్పాలంటే శంకర్ గారి డైరెక్షన్ అలాగే మ్యూజిక్ ఎలా అనిపించింది? అంతా బాగుందమ్మా. శంకర్ గారు ఎప్పుడు మంచిగానే ఉంటుంది కదా, మ్యూజిక్ కూడా మంచిగానే ఉంటుంది. సినిమా అంతా భారతీయుడు ఫస్ట్ అలాగా సినిమా లేదు. ఆ సినిమా మనకు ఉద్రేకం వస్తుంది. ఈ సినిమాలో మనకు ఉద్రేకం రాలా. ఎందుకు మీరు అర్థం అయ్యాలా? డైరెక్షన్ ఫాల్టో లేకపోతే యాక్టర్ ఫాల్టో ఏదో తెలియదు, తీయడం ఫాల్టో తెలియదు. హీరో సిద్ధార్థ
హీరోయిన్ పాటలు రెండు పాటలు అసలు బాగలేదు. అవి పెట్టకంటే ఒక సినిమా బాగుండు వండేది కాలక్షేపం పాడు చేసి సినిమా నిండు పెరిగిపోయింది. వేస్ట్ తీసారు అనవసరం. కమల్ హాసన్ ఆ ఏజ్లో కూడా సూపర్ యాక్ట్ తీసుకోవాల్సిన పని లేదు. క్లైమాక్స్ సూపర్ అండి. సినిమా క్లైమాక్స్ ఎక్లెస్ సార్. మూవీ ఎందుకో లాగ్ గా అనిపించింది. ఆ యాక్షన్స్ అన్ని యాక్టింగ్ అంతా బాగానే చేశారు వాళ్ళ పార్ట్ వరకు. స్టోరీ ఏమో కొద్దిగా లాగ్ గా అనిపించింది. సో ఓకే, అంటే మనకి ఫస్ట్ పార్ట్ 1 లో సంగీతం అందించింది ఏఆర్ రెహమాన్ గారు. సో ఇక్కడ అనిరుద్ధ్ ఇచ్చాడు కదా, సో ఆ లెవెల్ కరెక్ట్ గా బ్యాలెన్స్ అయిందా? కొద్దిగా బీజిఎం అంతా సెట్ అవ్వలేదు. కొన్ని దాంట్లో ఇంట్రడక్షన్ లో బాగానే చేశారు, తర్వాత కొంచెం సెట్ అవ్వలేదు. ఓకే, సిద్ధార్థ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సిద్ధార్థ్ యాక్టింగ్ బాగానే ఉంది. అక్కడ యాక్టింగ్ బాగానే చేశారు. కొద్దిగా ఎమోషనల్, మదర్ది ఎమోషనల్ పెట్టారు ఫస్ట్ హాఫ్ లో. కొన్ని క్యామియో రోల్స్ ఇచ్చారు కదా, రకుల్ది అండ్ రకుల్ది కొద్దిగా బాగుంది. రకుల్ ప్రీత్ సింగ్ బాగా చేశారు దాంట్లో. బాగున్నారా? రకుల్ ప్రీత్ సింగ్ బాగున్నారా? రకుల్ ప్రీత్ సింగ్. అండ్ మూవీకి మా నెగటివిటీ అనేది మ్యూజిక్ అంతగా లేదు అంటున్నారు, మీరేమంటారు? మ్యూజిక్ అంతా ఓకే, అంటే సాంగ్స్ ఏం లేవు. భారతీయుడు పార్ట్ 1 లో చాలా సాంగ్స్ బాగున్నాయి, అన్ని బాగున్నాయి. దీంట్లో ఏదో ఒక సాంగ్ పెట్టారు, దట్స్ ఆల్సో నాట్. అంటే ఫ్యామిలీకి ఇప్పుడు కొంతమంది భారతీయుడు అంటే అలా వెళ్తారు, బట్ సాంగ్స్ అలా లేవు అక్కడ చూసినా కూడా. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చేలాగా లేదంటారు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అలాగానే ఉంది. క్లైమాక్స్ లో కొద్దిగా ఓకే బెటర్.